లాస్ట్ క్లాస్ ఎంతమంది జాయిన్ అయ్యారు? మరి వాళ్ళు త్వరగా జాయిన్ అవ్వట్లేదు, మెసేజ్ పెడతారా? 24 టైంకి ఎవరు జాయిన్ అవ్వట్లేదు అసలు. గ్రూప్లో మెసేజ్ పెట్టండి అలాగే. ఫార్టీకి వచ్చింది మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ all of you. Good morning all of you. Yesterday we have to discuss about some part of the university examination questions, short answer questions, and now I would like to continue the remaining. Yesterday we have to discuss about what is the system with an example. So system గురించి చెప్పుకున్నాం. Then what is stable system? What is stable system? Stable and unstable systems ఉన్నాయి కదా మనకి. సో స్టేబుల్ అన్స్టేబుల్ సిస్టమ్స్ అంటే మనకి ఏంటి? స్టేబుల్ సిస్టమ్ మనకి ఎప్పుడవుతుంది? వీ హ్యావ్ టు సాటిస్ఫైయింగ్ ద బిబో కండిషన్. వీ హ్యావ్ టు సాటిస్ఫైయింగ్ ద బిబో కండిషన్. బిబో అంటే బౌండెడ్ ఇన్పుట్, బౌండెడ్ అవుట్పుట్. ఓకేనా? బౌండెడ్ ఇన్పుట్, బౌండెడ్ అవుట్పుట్ అంటే ఏంటి? ఒక సిస్టమ్కి ఏదైనా ఒక సిగ్నల్ ఇచ్చామంటే మనం సేమ్ సిగ్నల్ మనకి అలాగే అవుట్పుట్లో రావాలి. ఓకేనా? దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ బౌండెడ్ ఇన్పుట్. అలా కాకుండా ఇన్పుట్ సిగ్నల్ సైనసోయిడల్ సిగ్నల్ ఇచ్చాం, అవుట్పుట్ సిగ్నల్ నాకు ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, అంటే డిఫరెంట్ షేప్లో నాకు అవుట్పుట్ వచ్చింది అనుకోండి, అదేమవుతప్పుడు బౌండెడ్ ఇన్పుట్ అన్బౌండెడ్ అవుట్పుట్ అవుతుంది. బౌండెడ్ ఇన్పుట్ అన్బౌండెడ్ అవుట్పుట్. సో స్టేబుల్ సిస్టమ్ అని చెప్పేసి మనం ఎప్పుడు జస్టిఫై చేసుకుంటాం? ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ బౌండెడ్ ఇన్పుట్ అండ్ ప్రొవైడ్స్ బౌండెడ్ అవుట్పుట్. ఓకేనా? ఒక సిస్టమ్కి మనం ఒక బౌండెడ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు సేమ్ మనకి బౌండెడ్ అవుట్పుట్ అనేది రావాలి. ఓకేనా? అంటే వాట్ ఎవర్ ద సిగ్నల్ వీ హ్యావ్ టు డ్రివెన్ టు ద సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ టు డ్రివెన్ ఏ సైనసోయిడల్ సిగ్నల్ ఫ్రమ్ ద గివెన్ సిస్టమ్. ఒక సైనసోయిడల్ సిగ్నల్ని ఒక సిస్టమ్కి మనం ఎప్పుడైతే ఇచ్చామో సేమ్ సైనసోయిడల్ సిగ్నల్ మనకు అవుట్పుట్లో రావాలి. అంటే ఇన్పుట్లో ఏదైతే ఇచ్చామో అవుట్పుట్లో అదే రావాలి. అలా వస్తే కనుక దాన్ని మనం స్టేబుల్ సిస్టమ్ అంటాం. స్టేబుల్ సిస్టమ్. ఆ స్టేబుల్ సిస్టమ్ అనేది చెప్పడానికి, జస్టిఫై చేసుకోవడానికి కండిషన్ ఏంటంటే బిబో కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా? బౌండెడ్ ఇన్పుట్, బౌండెడ్ అవుట్పుట్. సో అన్స్టేబుల్ సిస్టమ్ అంటే బౌండెడ్ ఇన్పుట్ ఇస్తాం, అంటే ఒక సైనసోయిడల్ సిగ్నల్ ఇస్తే అవుట్పుట్ నాకు వేరే షేప్లో అవుట్పుట్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ఏదో వచ్చింది, సైనసోయిడల్ సిగ్నల్ ఇస్తే వేరే షేప్లో అవుట్పుట్ ఏదో వచ్చింది. అప్పుడు ఏమైనట్టు? అది బౌండెడ్ ఇన్పుట్,
అన్బౌండెడ్ అవుట్పుట్ వస్తుంది, అంటే సేమ్ అవుట్పుట్ రాలేదు కాబట్టి దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ అన్స్టేబుల్ సిస్టమ్. సో స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ సిస్టమ్స్కి జస్టిఫికేషన్ ఇది. ఓకే, నౌ కమింగ్ టు డిఫైన్ టైమ్ వేరియంట్ సిస్టమ్. డిఫైన్ టైమ్ వేరియంట్ సిస్టమ్, దీని మీద మనం ప్రాబ్లమ్స్ కూడా చూసాం. సో a system is said to be time variant if its input and output characteristics varies with time. ఓకే, టైం వేరియంట్ సిస్టంలో మనం ఇచ్చే ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ కానీ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ దేంతో పాటు వ్యారీ అవుతాయి, విత్ రెస్పెక్ట్ టు టైంతో మనకి వ్యారీ అవ్వడం జరుగుతుంది. సో ద కండిషన్ ఫర్ టైం వేరియంట్ సిస్టమ్ ఈజ్, సో దానికి మ్యాథమెటికల్గా మనం రాసుకునే కండిషన్ ఏంటంటే y of n comma t is not equal to y of n minus t. Y of n comma t is not equal to y of n minus t. So this is also called as a time variant system. Whereas time invariant system ante with respect to time input and output signals manaki vary avadam jaragadu. Okay, a system is said to be time variant if its input and output characteristics are vary with time. అది ఎప్పుడు టైం వేరియంట్ అయినప్పుడు. అదర్వైజ్ ద సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ టైమ్ ఇన్వేరియంట్, అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి చేంజ్ అవ్వడం జరగదు. ఓకే, సో ద కండిషన్ ఫర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ఈజ్, టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ కండిషన్ ఏంటంటే y of n comma t is equals to y of n minus t. This is the mathematical expression for time invariant system. Time invariant system. So coming to linearity. So linearity మనం ఆల్రెడీ చూసాం, ఎక్స్ప్లెనేషన్ విన్నాం, థియరీకి చెప్పుకున్నాం, దాని మీద ప్రాబ్లమ్స్ కూడా చేసాం. సో లీనియారిటీ కండిషన్ అనేది మనకి ఎలా ఉంటుంది, లీనియారిటీ కండిషన్ అనేది, సో హౌ మెనీ సిగ్నల్స్ ఆర్ వీఆర్ కన్సిడర్, ఎన్ని సిగ్నల్స్ కన్సిడర్ చేసుకుంటాం, బేసిక్గా 2 సిగ్నల్స్ని కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, దోస్ ఆర్ ది 2 ఇన్పుట్ సిస్టమ్స్ with an inputs of x1 of t and x2 of t, x1 of t and x2 of t. So these are the 2 input signals. Okay, so how many outputs are getting, 2 outputs, that is y1 of t and y2 of t. So మనం ఈ 2 ఇన్పుట్స్ దేనికి ఇస్తున్నాం, ఒక సిస్టమ్కి డ్రివెన్ చేస్తున్నాం, ఓకేనా. So therefore the definition of the linearity is a system is said to be linear when it satisfies the superposition and homogeneity principles. So satisfy the superposition and homogeneity principle. So we have to considering 2 input signals, then we have to getting 2 outputs respectively. So this is also called as the linearity function. And now causal system. So causal system ante, కాజల్ సిస్టమ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏ ఇన్పుట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాజల్ సిస్టమ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్రజెంట్ ఇన్పుట్ వాల్యూస్, పాస్ట్ అవుట్పుట్ వాల్యూస్, ఓకేనా. సో ప్రజెంట్ ఇన్పుట్స్ అండ్ పాస్ట్ అవుట్పుట్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రైట్, సో ఏ సిస్టమ్ ఇస్ సెడ్ టు బి ఏ కాజల్ ఇఫ్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది అవుట్పుట్ సిగ్నల్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ the present and past values of the input signal. Okay, ఇలా ఉంటే కనుక that system is also called as a causal system. For example, y of n is equals to x of n plus 1 by 2 into x of n minus 1. Here y of n is the output sequence, x of n is the present value, x of n minus 1 is the delayed signal, nothing but this is the past value, this is the past input of the given signal. Okay, so ఇందులో మనకి present value ఉంది, at the same time past value ఉంది. So this signal is also called as a causal system. This sequence is also called as causal system. Now non-causal system. Non-causal అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, కాజల్కి ఆపోజిట్, ఓన్లీ ఫ్యూచర్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, a system is said to be anti-causal or non-causal if the present value of the output signal depends only on the future values of the input signal. Only future values మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, does not depending on present and past input values. Only it can
డిపెండ్స్ ఆన్ ఫ్యూచర్ ఇన్పుట్ వాల్యూస్. ఫ్యూచర్ ఇన్పుట్ వాల్యూస్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యూచర్ ఇన్పుట్ వాల్యూకి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ 1. అంటే ఇది ఏంటిది? ఎన్ ప్లస్ 1 అనేది ఏంటి ఇక్కడ? దిస్ ఈస్ ద ఫ్యూచర్ వాల్యూ. ఎన్ అనేది ఇక్కడ ఇంటీజర్ వాల్యూ, ప్లస్ 1 అనేది ఫ్యూచర్ వాల్యూ, ప్లస్ 1 ఉందంటే ఫ్యూచర్ వాల్యూ. వేరేస్ -1 ఉందంటే దట్ ఈస్ ద పాస్ట్ వాల్యూ. -1 ఉంటే పాస్ట్ వాల్యూ. అలా కాకుండా +1 -1 కాకుండా ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సీక్వెన్సే ఉంటే దట్ ఈస్ ద ప్రజెంట్ వాల్యూ. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దిస్ ఈస్ ద ఫ్యూచర్ వాల్యూ ఇన్పుట్స్. సో ఫ్యూచర్ వాల్యూస్ మీద ఎప్పుడైతే డిపెండ్ అవుతుందో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ నాన్ కాజల్ సిస్టమ్. సో ఇంతవరకు అర్థమైంది అందరికీ? ఇంతవరకు అర్థమైందా? డెఫినేషన్స్ అన్నీ అర్థమైనాయా? కెన్ యూ సెండ్ ఏ మెసేజ్ ఇన్ చాట్ బాక్స్? ఇంతవరకు అర్థమైంది అందరికీ? రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు సరిగా. ఓకే, నౌ కమింగ్ టు నాన్ కాజల్ వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో నాన్ కాజల్ సిస్టమ్ అంటే యాంటీ కాజల్ సిస్టమ్ అంటాం. ఈ నాన్ కాజల్ సిస్టమ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఓన్లీ ఫ్యూచర్ వాల్యూస్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఓన్లీ ఫ్యూచర్ వాల్యూస్. ఫ్యూచర్ వాల్యూస్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మ్యాథమెటికల్గా? n+1, n+2, n+3, n+4 అండ్ సో ఆన్. ఓకేనా? దీస్ ఆర్ ది ఫ్యూచర్ వాల్యూస్. ప్రీవియస్గా మనం కాజల్ సిస్టమ్ చూసాం. కాజల్ సిస్టంలో మనకి అవుట్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చూడు. కాజల్ సిస్టంలో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చూడు. సో కాజల్ సిస్టంలో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో మనకు ఉన్న సీక్వెన్సెస్ ఏంటి? ఇక్కడ ప్రజెంట్ ఇన్పుట్ వాల్యూ ఉంది ఎక్స్ ఆఫ్ ఎన్, రెండోది పాస్ట్ ఇన్పుట్ వాల్యూ ఉంది. పాస్ట్ ఇన్పుట్ వాల్యూ నథింగ్ బట్ n-1. దిస్ ఈస్ ద ప్రజెంట్ ఇన్పుట్ వాల్యూ, దిస్ ఈస్ ద పాస్ట్ ఇన్పుట్ వాల్యూ. సో రెండు సిగ్నల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అందుకని దీన్ని ఏమంటామంటే కాజల్ సిస్టమ్ అంటాం. ఎందుకని? ద కాజల్ సిస్టమ్ ఈజ్ మెయిన్లీ డిపెండింగ్ ఆన్ ప్రజెంట్ అండ్ పాస్ట్ వాల్యూస్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్. ప్రజెంట్ పాస్ట్ వాల్యూస్. వేరాస్ నాన్ కాజల్ సిస్టంలో ఫ్యూచర్ ఇన్పుట్ వాల్యూస్ మీద మాత్రమే ఇది డిపెండ్ అవుతుంది. ఫ్యూచర్ ఇన్పుట్ వాల్యూస్. క్లియర్నా? అర్థమైందా బాబు? ఇది ఎవరిది? నాన్ కాజల్ వన్స్ ఎక్స్ప్లెయిన్ సార్. నీకు అర్థమైందా? రోల్ నెంబర్, యువర్ రోల్ నెంబర్ టైప్ చేయి. నీ రోల్ నెంబర్ టైప్ చేయి. కనిపించట్లేదు నాకు ఇక్కడ. $475. ఓకే, సో క్లియర్నా ఇంతవరకు? రైట్. సో కమింగ్ టు ద ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్. The fundamental period of the signal x of t. The fundamental period of the signal x of t. Okay, x of t is equals to 10 into cos square of 10 phi t is 10 phi t. దీనికి ఫండమెంటల్ పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీనికి ఫండమెంటల్ పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫండమెంటల్ పీరియడ్ అంటే ఏంటది? టీ వాల్యూ కదా. ఒక సైన్సాయిడల్ సిగ్నల్ ఉంది, దానికి ఫండమెంటల్ పీరియడ్ అంటే టోటల్ టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఒక సైన్సాయిడల్ సిగ్నల్ ఉంది, ఆ సైన్సాయిడల్ సిగ్నల్కి మేడం ఇందులో గ్రాఫ్ తీయడానికి స్కెచ్ తీసుకుంటున్నాం కదా. వైట్ బోర్డ్ తీసుకోండి. యూ షేప్కి వెళ్ళండి సార్. యూ షేప్కి వెళ్ళండి. వైట్ బోర్డ్ తీసుకోండి. షేర్. ఇప్పుడు మీరు జస్ట్ అలా గీయచ్చు. ఇక్కడ క్లియర్ ఆల్ మై డ్రాయింగ్స్ డ్రా చేయొచ్చు. మళ్ళీ మన క్లాస్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడే షేర్కి వెళ్ళి మళ్ళీ దాన్ని మళ్ళీ పెట్టుకోవాలి. ఓకే ఓకే సరే. హలో. సో we are considering one sinusoidal signal. ఒక sinusoidal signal మనం డ్రా చేసుకున్నాం. This is t value, this is amplitude, this is amplitude.
మీన్స్ వోల్టేజ్. ఓకే, ఫండమెంటల్ పీరియడ్ అంటే ఏంటి? ఫండమెంటల్ పీరియడ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? ఓకే, దిస్ ఈజ్ 0, this is 0, this is 5, this is 2, 5. Okay, so 0, 5, 2, 5. సో ఫండమెంటల్ పీరియడ్ అనేది మనం దీన్ని ఏమని చెప్పుకుంటున్నాం? ఏమని చెప్పుకుంటున్నాం దీన్ని? ఫండమెంటల్ పీరియడ్ is nothing but T0. This is also called as T0. Okay, సో దీని అంతటిని ఏమంటాం? ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ is equals to T0. This is also called as the fundamental duration of the given signal. సో మనకి ఇప్పుడు ఈ సిగ్నల్లో మనకి టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈ సిగ్నల్ టోటల్ సిగ్నల్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో F0 is equals to 1 by T0. 1 by T0. So all of you knowing about this concept. This is the one of the analog signal. So we have to considering this analog signal. Horizontal ga manaki time period undi, vertical ga voltage undi, nothing but amplitude. So fundamental period of the given signal ante idi x axis lo total ga manaku unna signal ni yokka time duration, దాన్ని మనం ఏంటంటే T0 అంటాం, ఫండమెంటల్ టైం పీరియడ్. సో ఈ సిగ్నల్కి ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలంటే F0 is equals to 1 by T0. సో హియర్ వీఆర్ కన్సిడరింగ్ the signal representation. The signal analysis is about 0 to 2,5. This is the duration of the given signal. ఏంటిది? ఈ సిగ్నల్ కొన్న టోటల్ డ్యూరేషన్ అంటే లిమిట్స్ ఇవి 0 to 2,5. అంటే 0 to 2,5 టోటల్ ఎంటైర్ సిగ్నల్ మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంది. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఫండమెంటల్ పీరియడ్ అంటే మీకు అర్థమైందా? చెప్పాలి. ఫండమెంటల్ పీరియడ్ అంటే అర్థమైందా? Can you send a message in chat box? Hello? Okay. Right. So coming to the problem. X of t is equals to what ఇచ్చిన సీక్వెన్స్ ఏంటంటే x of t is equals to 10 into cos square of 10 phi t. Cos square of 10 phi t. Since cos square of t కంటే ఏంటిది? ఇది ఫార్ములా. సో cos square of t is equals to 2 cos square t minus 1. 2 cos square t minus 1. సో ఆర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం cos square t is equals to ఎట్లా రాసుకోవచ్చు అంటే 1 plus cos 2t by 2 అని రాసుకోవచ్చు. 1 plus cos 2t by 2. Since therefore x of t is equals to 5 plus 5 into cos 25t. cos 25t. ఎందుకు 5 plus 5 వచ్చింది? ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో 10 cos square into 10 phi t అనేది వచ్చింది. 10 cos square into 10 phi t. సో ఇక్కడ 2t by 2 ఉంది కదా, 2t by 2 అంటే ఎంటైర్ ఈక్వేషన్ బై 2 వేస్తే మనకి ఏమవుతుంది? అది 5 plus 5 cos 25t. cos 25t. సో నౌ y of t అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క y of t అనేది మనకి ఏమొస్తుందంటే cos 25t. cos 25t. Therefore fundamental period of the given signal is 2,5 by 25. ఫండమెంటల్ పీరియడ్ వచ్చేసి మనకి టోటల్గా ఇప్పుడు ఏమవుతుందంటే 2,5 by 25. 2,5 అనేది ఏంటి? సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ ఫ్రమ్ 0 to 2,5. 25 అనేది మనకు వచ్చింది కొసైన్ సిగ్నల్. సో 2,5 by 25 దట్ ఈక్వల్స్ టు 5 క్యాన్సిల్ అయితే మనకి 2 అనేది 20లో 1 టైం. సో ఆన్సర్ వచ్చేసి మనకి 1 by 10 దట్ ఈక్వల్స్ టు 0.1. 0.1. దిస్ ఈస్ ద ఫండమెంటల్ పీరియడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ ఇస్ అబౌట్ 0.1 సెకండ్. 0.1 seconds. యూనిట్స్ వచ్చేసి మనకి సెకండ్స్. రైట్? now coming to another problem. The even component of the given signal is x of t equals to e power jt. x of t is equals to e power jt.
e power jt అంటే ఏంటిది? This is also called as one of the exponential signal. So here we are find out the ఇది ఈవెన్ సిగ్నల్ కాబట్టి రిప్రజెంటేషన్లో మనకి ఎలా ఉందో చూసుకోండి. లెట్ xc of t represents the even component of x of t. xc of t అంటే ఈవెన్ కాంపోనెంట్ కదా. xc of t is nothing but ఈవెన్ కాంపోనెంట్. నౌ ఈవెన్ కాంపోనెంట్కి ఫార్ములా ఏంటి? ఈవెన్ సిగ్నల్కి ఫార్ములా ఏంటి? xc of t is equals to 1/2 into x of t plus x of minus t. అంతే కదా. ఇదే కదా మెయిన్ ఫార్ములా మనకి ఈవెన్ సిగ్నల్కి మెయిన్ ఫార్ములా. గుర్తుందా అందరికీ? సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని. ఓకే, 1/2 ఇంటూ ఈ పవర్ జేటీ ప్లస్ ఈ పవర్ మైనస్ జేటీ, ఈ పవర్ జేటీ ఇంటూ ఈ పవర్ మైనస్ జేటీ. ఓకే, సో మనకి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ కాబట్టి సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ మనకి ఇక్కడ ఎలా ఉంది? ఈ పవర్ జేటీ ఒకటి, ఈ పవర్ మైనస్ జేటీ ఒకటి. సో దేర్ ఫార్ వాట్ యూ హ్యావ్ టు కంక్లూడెడ్? This is the exponentially raising function. This is the exponentially decayed function. అంటే సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ అప్పుడు మనకి ఏమవుతుంది? కొసైన్ ఫంక్షన్ అవుతుంది. సో ఎంటైర్ ఈక్వేషన్లో టీని మనం కామన్ తీసుకుంటే టీ అనేది ఉంటుంది. సో ప్లస్ జే అండ్ మైనస్ జే క్యాన్సిల్ టు ఈచ్ అదర్. దెన్ వీ హ్యావ్ టు గెటింగ్ ద cos t. Now the odd component of the given signal x of t is equals to e power jt. ఓకే, ఆడ్ కాంపోనెంట్ ఇచ్చాడు ఇక్కడ. సో ఆడ్ కాంపోనెంట్ అంటే మ్యాథమెటికల్గా ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? ఎక్స్ నాట్ ఆఫ్ టీ అంటాం. ఎక్స్ నాట్ ఆఫ్ టీ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ. ఈవెన్ సిగ్నల్ అయితే ప్లస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది? ఆడ్ సిగ్నల్లో మైనస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అవుతుంది, సో హాఫ్ ఇంటూ ఈ పవర్ జేటీ ప్లస్ ఈ పవర్ మైనస్ జేటీ. ఓకేనా. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఏమవుతుంది? ద అవుట్పుట్ ఆఫ్ ది గివెన్ ఆడ్ ఫంక్షన్ ఈజ్ ఈ పవర్ జేటీకి అవుట్పుట్ ఏంటంటే సైన్ టీ వస్తుంది. ఈ పవర్ జేటీకి అవుట్పుట్ సైన్ టీ. So we have to getting the even and odd functions that should be depending on the representation of an exponential components. Okay, now the period of the signal x of t is equals to 24 plus 50 into cos 65t. 24 plus 50 cos 65t. Okay, so period of the signal మనకి cos t is equals to 2π. ఇది గుర్తుపెట్టుకోవాలి. Period of the cos t is equals to 2π. So period of cos at is equals to 2π by a. ఓకే, సో ఇక్కడ ఏ వచ్చేసి మనకి ఎంత ఉంది? 65 ఉంది. అంటే ఏ వాల్యూ అంటే ఇది సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్. 2π అనేది మనకి సిగ్నల్ యొక్క టోటల్ డ్యూరేషన్. సో a is equals to 65. సో ద పీరియడ్ ఆఫ్ ది cos 5t is equals to formula 2π by 65. The answer is 1/30 seconds. These are the short answer questions. Okay, all of you clear na? ఇంతవరకు అర్థమైంది అందరికీ? Can you send a message? ఓకే, ఇంకా రైట్. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈవెన్ సిగ్నల్, ఆడ్ సిగ్నల్, ఎనర్జీ సిగ్నల్, పవర్ సిగ్నల్, ఈ ఫార్ములాస్ గుర్తుంటే మీకు ఈజీగా సొల్యూషన్ అనేది వస్తుంది. రైట్, నౌ కమింగ్ టు సేమ్ ఇదే ఫార్ములా, ఇదే ప్రొసీజర్లో వన్ మోర్ ప్రాబ్లం. ద పీరియడ్ ఆఫ్ ది సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 10 into sin 5t minus 4 cos 90. So the period of the signal cos t is equals to 2π. Total signal యొక్క పీరియడ్ ఇది. Period of cos at is equals to 2π by a. Here a is equals to ఎంత ఉంది మనకు వాల్యూ ఇక్కడ? 9. a is equals to 9. సో పీరియడ్ ఆఫ్ cos 9t is equals to అప్పుడు ఏమవుతుంది? a ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి ఏ వాల్యూ. 90 is equals to 2π by 9.
వన్స్ అగైన్ పీరియడ్ ఆఫ్ సైన్ టీ దీనికి sin t ఈజ్ ఈక్వల్స్ టు 2π, పీరియడ్ ఆఫ్ సైన్ ఏటీ ఈజ్ ఈక్వల్స్ టు 2π/a. ఏ ప్లేస్లో మనకి 5 ఉంది. అంటే ఇక్కడ రెండు సిగ్నల్స్ ఉన్నాయి మనకి, ఒకటి సైన్ ఫంక్షన్, రెండోది కొసైన్ ఫంక్షన్. ఆ రెండు సిగ్నల్స్ యొక్క ఇంపార్టెన్స్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఓకేనా. పీరియడ్ ఆఫ్ సైన్ ఏటీ ఈజ్ ఈక్వల్స్ టు 2π/a. ఏ ప్లేస్లో ఫైన్ సబ్స్టిట్యూట్ చేయండి. సో sin 5t ఈజ్ ఈక్వల్స్ టు 2π/5, 2π/5. సో మనకి ఇక్కడ రెండు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఒకటి 2π/9, రెండవది 2π/5. అంటే రెండు ఇన్పుట్ సిగ్నల్సే కదా ఇవి. సో 2 ఇన్పుట్ సిగ్నల్స్ ఉన్నాయి. సో 2 ఇన్పుట్ సిగ్నల్స్ ఉన్నాయంటే పీరియడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి మెయిన్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే x ఆఫ్ t కింద రిప్రజెంట్ చేస్తాం. సో ద పీరియడ్ ఆఫ్ x ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు LCM పీరియడ్ ఆఫ్ x1 ఆఫ్ t కామా పీరియడ్ ఆఫ్ x2 ఆఫ్ t. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ద ఫార్ములా ఫర్ పీరియడ్ ఆఫ్ x ఆఫ్ t. సో పీరియడ్ ఆఫ్ x ఆఫ్ t వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటి, LCM 2π/5 కామా 2π/9, 2π/5 కామా 2π/9. సో ఇక్కడ ఎల్సిఎం చేసుకుంటే మనకి ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఎంత, 2π. 2π అనేది కామన్గా ఉంది. అంటే ఈ సిగ్నల్ యొక్క కంప్లీట్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 2π. కంప్లీట్ డ్యూరేషన్ వచ్చేసరికి 2π. ఓకే. నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం. The period of the signal x of t is equals to 5t minus 2 cos 6000 5t. 5t minus 2 cos 6000 5t. ఇది ఒక సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్. సో ఇదంతా కామన్. పీరియడ్ ఆఫ్ కాస్ t is equals to 2π, పీరియడ్ ఆఫ్ కాస్ at equals to 2π/a. హియర్ ఏ ప్లేస్లో మనకి ఎంత ఉంది, సిగ్నల్ యొక్క ఏ వాల్యూ మనకి ఎంత ఉంది, 6005 ఉంది, 6005. సో ద పీరియడ్ ఆఫ్ కాస్ 6005t ఈజ్ ఈక్వల్స్ టు 2π/6005. సో ద ఆన్సర్ ఈస్ 1/3000. సో 2 అనేది మనకి ఎన్నిసార్లు పోతుంది 6000లో, 3000 టైమ్స్. సో అగైన్ ద పీరియడ్ ఆఫ్ t ఈజ్ ఇండిఫినైట్. ద పీరియడ్ ఆఫ్ t ఈజ్ ఇండిఫినైట్. అంటే మనకి ఎంత ఉంది, ఇది 3000 సెకండ్స్. 3000 సెకండ్స్ అంటే మనకి సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. అంటే సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ మనకి ఎలా ఉంటుంది అంటే 3000 సెకండ్స్ అంటే ఎలా ఉంటుంది. సో డ్యూరేషన్ ఆఫ్ ది సిగ్నల్ యొక్క టైం డ్యూరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. సో సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ మనకి టైం డ్యూరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. టైం డ్యూరేషన్ మనకి తగ్గిపోయినప్పుడు ఫ్రీక్వెన్సీ వాల్యూ పెరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ద రిప్రజెంటేషన్ ఆఫ్ 1/3000 సెకండ్స్. ఓకే. నౌ going to the problem. So the period of x of t is equals to LCM period of x1 of t comma period of x2 of t. So LCM చేసినప్పుడు మనకు వచ్చేసి పీరియడ్ ఆఫ్ x1 of t అంతా 1/3000. సో ఫైనైట్ వాల్యూని మనకు చూపిస్తుంది కాబట్టి ఇది ఇన్ఫినిటీ. సో అప్పుడు ఈ సిగ్నల్ మనకి ఏమవుతుంది, పీరియాడిక్ సిగ్నల్ అవుతుందా లేదంటే నాన్ పీరియాడిక్ సిగ్నల్ అవుతుందా? అంటే ఇన్ఫినిటీ వాల్యూ ప్రొవైడ్ చేస్తుందంటే ఏంటది, ఎక్స్పోనెన్షియల్ టర్మే కదా. ఓకేనా. ఇలా వచ్చిందంటే కనుక దట్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్ టర్మ్. సో నాన్ పీరియాడిక్ సిగ్నల్. నాన్ పీరియాడిక్ సిగ్నల్ అంటే ఎలా ఉంటుంది, అది నాన్ పీరియాడిక్ సిగ్నల్ అంటే ఎలా ఉంటుంది. సో దట్ ఈస్ నాన్ పీరియాడిక్ సిగ్నల్ అంటే సో లైక్ దిస్, ఈక్వేట్ అవ్వదు, ఇది టీకి ఈక్వేట్ అవ్వదు. ఓకేనా. సో this is also called as e power minus a into t. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ఎక్స్పోనెన్షియల్ కాంపోనెంట్. ఎప్పుడైతే ఎక్స్పోనెన్షియల్ కాంపోనెంట్ మనకు రిప్రజెంట్ అయ్యిందో డెఫినెట్లీ ద సిగ్నల్ ఈజ్ నాన్ పీరియాడిక్. ఓకే. నాన్ పీరియాడిక్ సిగ్నల్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సేమ్ ఇది కూడా అంతే. ద పీరియడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ ఈజ్ అబౌట్ x of t is equals to 4 into sin 60 plus 3 sin 3 minus root t. 3 minus
root 2t. So period of sin t is equals to 2 pi. Period of sin at equals to 2 pi by a. Here a is equals to 6. A is equals to 6. So period of sin 60 is equals to 2 pi by 6. So ఎంత అవుతుంది ఇది? A is equals once again ఇది 2 pi by 6 ఫస్ట్ సీక్వెన్స్కి. రెండో దానికి ఏ ప్లస్లో ఎంత ఉంది? రూట్ 3. ఈ రూట్ అనేది ఇక్కడ మిస్ అయిందమ్మా. యాక్చువల్గా రూట్ 3 ఇది. ఓకేనా? నాట్ మైనస్, ఇది మైనస్ కాదు, రూట్ వాల్యూ. A is equals to root 3. So period of the given signal is sin root 3 into t. So 2 pi by a value ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, రూట్ 3. సో రెండు సిగ్నల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, 2 pi by 6 ఒకటి, 2 pi by root 3 ఒకటి. సో రూట్ వాల్యూ మనకి ఎప్పుడైతే వచ్చిందో ఏమైనట్టు ఇక్కడ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, 5/3 ఒకటి, 2 pi by root 3 ఒకటి. ఓకే, సో ఇన్ దిస్ కేస్ రూట్ 3 వాల్యూ మనకు వచ్చిందంటే అవుట్పుట్ మనకి 0 పాయింట్ సంథింగ్ ఎంతో ఉంటుంది అది. సో అప్పుడు దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ పీరియాడిక్ సిగ్నల్. ఎందుకంటే ఇది 0 పాయింట్ సంథింగ్ వాల్యూ అంటే టీకి ఈక్వేట్ అవ్వదు. అవునప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ ఏ నాన్ పీరియాడిక్ సిగ్నల్. రైట్, నౌ సేమ్ ఇదే ప్రాబ్లమ్స్, ఇది నోట్ చేసుకోండి మీరు అసైన్మెంట్ కింద. ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి. The period of the signal z of t is equals to sin 3t plus cos 4t. Sin 3t plus cos 4t. ఇది పీరియాడిక్ సిగ్నలా లేకపోతే పీరియాడిక్ సిగ్నలా, నాన్ పీరియాడిక్ సిగ్నలా ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ one is the signal x of t is equals to e power j into 2t plus 5/6. 2t plus 5/6. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిగ్నల్ చూడగానే మనకి ఏం అర్థం కావాలంటే, ఈ సిగ్నల్లో వాడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో తెలియాలి. e పవర్ j 2t plus 5/6 అంటే this signal is energy signal or power signal, అది తెలియాలి ఫస్ట్ మనకి. సో if a signal has e infinity as infinity and p infinity as finite value, then the signal is also called as a power signal. Energy signal ki power signal ki relation idea undali. If a signal has infinite energy and a finite value of the infinite signal and p infinity as infinity, so if the signal has energy signal, so energy signal ki power anadi 0 ఉంటుంది, energy is infinite. ఓకే, సో దాని ఫార్ములా వచ్చేసి మనకి ఎనర్జీ సిగ్నల్ యొక్క ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ -∞ to ∞ mod x of t whole square into dt that equals to infinity. సో దిస్ ఈజ్ ఏ పవర్ సిగ్నల్, నాట్ అన్ ఎనర్జీ సిగ్నల్. ఎలా చెప్తున్నాం మనకి ఇది పవర్ సిగ్నల్ అని, డిపెండింగ్ ఆన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో హౌ ఇట్ ఈస్ జస్టిఫైడ్? సో ద పవర్ సిగ్నల్ ఈజ్ లిమిట్ t tends to infinity 1/2t integral -t2 plus t magnitude of x of t whole square dt is equals to 1. This is the formula for power signal. సో ఇచ్చిన వాడి ఎక్స్ప్రెషన్ ప్రకారం మనకి ఎనర్జీ సిగ్నల్ లేదా పవర్ సిగ్నల్ అని చెప్పేసి డిపెండింగ్ ఆన్ ద గివెన్ సిగ్నల్. సో ఇక్కడ మనకి 2t plus 5/6 ఇచ్చాడు, 2t plus 5/6 అంటే ఇక్కడ మనకి ఏమైంది, ఎనర్జీ ఈజ్ ఫైనైట్, పవర్ ఈజ్ ఇన్ఫైనైట్. ఎనర్జీ ఈజ్ ఫైనైట్, పవర్ ఈజ్ ఇన్ఫైనైట్ అంటే 5/6 అనే వాల్యూ వల్ల మనకి ఇన్ఫైనైట్ పవర్ ఉందని చెప్పేసి తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ పవర్ సిగ్నల్. నౌ కమింగ్ టు అనదర్ ప్రాబ్లమ్. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ x of t ఈజ్ గ్రాఫికల్లీ రిప్రజెంటెడ్. ఈ డయాగ్రామ్లో గ్రాఫికల్గా రిప్రజెంట్ చేశాడు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ది పల్స్ సిగ్నల్. x of t ఈజ్ ద సిగ్నల్ రిప్రజెంటేషన్. ఈ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది మనకి, 1 volt ఉంది, 1 volt. టైం డ్యూరేషన్ వచ్చేసి +4 -4 +5 -5. ఓకేనా? సో ద గివెన్ సిగ్నల్ ఈజ్ ఏ ఎనర్జీ సిగ్నల్. క్యాపిటల్ E ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ అంటే మనకి ఎన్ని ఉన్నాయి, మనకి ఇక్కడ 1 volt ఉంది, 2 సిగ్నల్స్ ఉన్నాయి కదా, 2 సిగ్నల్స్ ఉన్నాయి. ఓకే, ఇదొక పార్ట్,
ఇది ఒక పార్ట్, అంటే ఇది పాజిటివ్ సైడ్, ఇది నెగిటివ్ సైడ్. ఓకే, సో 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 5 అంటే 0 యాక్సిస్ 0 to 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ ఇంటూ డిటీ, ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. ఓకే, దేర్ ఫోర్ 2 ఇంటూ 0 to 4, 0 to 4 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఫ్రమ్ 0 to 4, 0 to 4 magnitude of the given signal is 1, 1కి స్క్వేర్ పెట్టిన 1 కదా, ఇంటూ డిటీ ప్లస్ 2 ఇంటూ 4 to 5, 4 to 5 అంటే 4 నుంచి 5కి, ఇన్ బిట్వీన్ దిస్ డ్యూరేషన్ 4 to 5 మనకున్న డ్యూరేషన్ అంత ఇక్కడ 5 మైనస్ టీ స్క్వేర్, అంటే డిలేడ్ సిగ్నల్ కదా మనకి, డిలే అవుతున్న పార్ట్, అంటే 5 నుంచి వెనక్కి మైనస్ టీ స్క్వేర్ ఇంటూ డిటీ. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్స్ లిమిట్స్ని అప్లై చేయండి. ఫస్ట్ సీక్వెన్స్కి సెకండ్ సీక్వెన్స్కి లిమిట్స్ అప్లై చేయండి. ఫస్ట్ సీక్వెన్స్కి వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది, 2 ఇంటూ 4, 4. ఓకే, సో దట్ ఈస్ 8 ప్లస్ 2 ఇంటూ 5 మల్టిప్లైడ్ విత్ టీ ప్లస్లో మళ్ళీ 5ని ఒకసారి 4ని ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే మనకి ఫైనల్గా 2/3 వస్తుంది, 2/3. సో ఎల్సిఎం చేసినప్పుడు ఏమవుతుంది, 8 2 మొత్తం ఎంత అవుతుంది, టోటల్గా ఆన్సరు 26/3. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ 26/3 వచ్చిందంటే మనకి ఏంటి, సిగ్నల్ అనేది రేషనలైజ్ అయ్యింది. ఇక్కడ సిగ్నల్ అనేది రేషనలైజ్ అయ్యింది అంటే రెండు కూడా ఇంటీజర్ వాల్యూస్ వచ్చినాయి, కాబట్టి దెన్ వీ హ్యావ్ టు కన్క్లూడింగ్ దిస్ సిగ్నల్ ఈజ్ ఏ ఎనర్జీ సిగ్నల్, రైట్? సో in the afternoon session we will continue the remaining problems. So today we should completing the first unit. So all of you should knowing about the all the signals and as well as all the systems and also operational signals, standard signals, operations of signals ఉన్నాయి కదా, అవి కూడా చూసుకోండి. ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో ఆఫ్టర్నూన్ సెషన్తో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది, రైట్? సో ఆల్ ఆఫ్ యూ షుడ్ డిరైవింగ్ ద ప్రాబ్లమ్స్, ఓకే? ఆ ప్రాబ్లమ్స్ మీరు సొల్యూషన్ చేసుకుంటూ ఉండండి. రెండోది చదవండి, కండిషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ సిగ్నల్ యొక్క కండిషన్ చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ మనకు గుర్తు లేకపోతే ప్రాబ్లమ్